I would say Andhra Pradesh state is blessed to have such a chief minister, and we as a country is blessed to have such a kind of person. There is no doubt that the IT of AP is in safe hands. Very thankful to our Honorable Chief Minister Chandrababu Naidu garu. We have to really appreciate this government policies. Hyderabad is Hyderabad today because of Chandrababu Naidu. వైజాగ్ వరల్డ్ లోనే ఒక ఫేమస్ సిటీ కాబోతుంది. ఇది అంతా కూడా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల ఇదంతా ఇన్ని అవకాశాలు మనకు వచ్చాయి. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఇంకొక 2 టర్మ్స్ కంటిన్యూ అయితే మనకి కూడా ఇది హైదరాబాద్ అంత పెద్ద సిటీ అయ్యి బాగా యువతకి చాలా అవకాశాలు ఉంటాయి. లోకేష్ సార్ యొక్క థాట్ గానీ ఆయన విజన్ గానీ ఇట్స్ అన్మ్యాచబుల్. వాట్ వి లుక్ ఎట్ హైదరాబాద్ లో కూడా ఐటీ హబ్ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఆయన అక్కడ స్టార్ట్ చేసింది అంటే హీఈస్ ద వన్ హూ హ్యాస్ సీన్ ఇట్ మచ్ బిఫోర్ దెన్ ఎనీబడి ఎల్స్ కుడ్ సీ ఇట్, అండ్ ఏపీ ఇస్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ అ సీఎం. Hyderabad is Hyderabad today because of Chandrababu Naidu. His vision, he had vision to build that city. At that time, he was CM of that state. But you see Hyderabad today, the infrastructure that has come up is all because of the efforts that he has put in. I at that time was reading about how he went to Bill Gates, who was a founder of Microsoft, and convinced him to invest in the city like Hyderabad. And I'm sure he and his son will do the same for the current new state of Andhra Pradesh. ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ చంద్రబాబు గారు మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆయన ఏజ్ మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఆయన ఒక యూత్ లాగే ఆలోచిస్తారు. లోకేష్ గారు కూడా కంపీట్ చేసుకొని వాళ్ళిద్దరూ కంపీట్ చేసి ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు తేవాలి, ఎంతమందికి జాబులు వస్తాయి అన్నట్టుగా వాళ్ళు ట్రై చేస్తున్నారు, పోటాపోటీగా చేస్తున్నారు. సో ఇట్ ఈస్ డెఫినెట్గా మన స్టేట్కి ఒక గొప్ప వరం అనే చెప్పాలి. సో ఇలాగ మనం ఫ్యూచర్లో ఆలోచిస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో ఇక్కడ చాలా జాబులు వచ్చి దానివల్ల ఇల్లు కట్టుకోవడం, కాలేజీలు, పిల్లలు చదవటం అంతా జరుగుతుంది. సో ఇది డెఫినెట్గా ఇప్పుడు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్ర అనేది నా ఒపీనియన్. చంద్రబాబు నాయుడు చూడండి, యాక్చువల్గా 25 ఇయర్స్ క్రితము ఆయన హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు అక్కడ దాన్ని సైబరాబాద్ చేసేసి ఐటీ హబ్కు వరల్డ్గానే చేశారు. ఈజ్ ది డైనమిక్ లీడర్, చాలా ఫోకస్ ఉంది ఆయనకు. తర్వాత లోకేష్ గారిని కూడా కలిసాం మేము. ఆయన కూడా చాలా ఇంటలెక్చువల్లీ హై క్యాలిబర్. ఈరోజు గూగుల్ మన దగ్గరకు వచ్చిందంటే వాళ్ళిద్దరి ప్రయత్నం మీద చాలా ఉంది. $14 బిలియన్ అంటే అది చాలా గొప్ప విషయం, మనకు గర్వకారణము. అలాంటివి ఎన్నో రావాలని మేము ఆశిస్తున్నాం. సైబర్ సిటీ అంటే హైదరాబాద్ అని అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజున విశాఖ కూడా మళ్ళీ ఒక సైబర్ సిటీగా రూపొందుతుంది, డెవలప్ అవుతుంది అనుకో. అంతకంటే గొప్పగా డెవలప్ అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ విజనరీ. మనకి 1995 నుంచి ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి ఆయన విజనరీగా ఎన్నెన్ని ఇనిషియేటివ్స్ చేశారని మనం చూస్తూనే వస్తున్నాం. హైటెక్ సిటీ డెవలప్మెంట్ లో ఆయన పాత్ర ఎంత ఉందో కూడా అందరికీ తెలుసు. అప్పట్లో ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఇంజనీర్ ఉండాలి అన్నది ఆయన నినాదం అనమాట. దానికి తగ్గట్టుగానే ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక ఐటీ ఇంజనీర్ ఉన్నారు. మనం యుఎస్లో కూడా అందరికంటే ఎక్కువ ఐటీ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. ప్రపంచ దేశాల్లో కూడా మీరు యూకే వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా అన్ని చోట్ల కూడా మన తెలుగు వారే ఎక్కువగా ఐటీ ఇంజనీర్స్ ఉన్నారు. దానికి మెయిన్ అసలు కృషి చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే విజనరీ మళ్ళీ మనకి చీఫ్ మినిస్టర్గా 4వ సారి రావడం అది మనం చేసుకున్న అదృష్టం అనమాట. ఆయన గ్యారంటీగా వైజాగ్ని ఇప్పుడు గ్లోబల్ ఐటీ వ్యాలీగా, గ్లోబల్ ఏఐ వ్యాలీగా, డాటా సెంటర్స్ వ్యాలీగా కూడా డెవలప్ చేస్తున్నారు, అపార్ట్ ఫ్రమ్ జీసీసీస్ వ్యాలీ. సో మనకి గూగుల్ అనేది $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో డాటా సెంటర్ తీసుకొస్తుంది. టీసీఎస్ కూడా మళ్ళీ ఒక $5 బిలియన్ డాటా సెంటర్ పెడుతున్నారు. ఇంకొక 2-3 కంపెనీలు అంటే సిఫీ కూడా మనకి ఆల్రెడీ డాటా సెంటర్ తాలూకా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ హానరబుల్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు లాస్ట్ టైం చేశారనమాట. సో మనకి అమెరికాలో వర్జీనియా అని ఉంది. వర్జీనియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డాటా సెంటర్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో అక్కడ ఎలాగైతే ఉన్నదో సేమ్ ఈకో సిస్టమ్ ఇక్కడ వైజాగ్లో క్రియేట్ చేస్తున్నారు. సో వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద గ్లోబల్ డాటా సెంటర్ హబ్ జస్ట్ లైక్ వర్జీనియా. నారా లోకేష్ గారు మా యువగలానికి ఆయన అధ్యక్షుడు. సో ఆయన ఏంటంటే ఆయన స్టాన్ఫర్డ్లో చదువుకొని వచ్చారు. ఆయన ఎన్నో అభ్యుదయ భావాలున్న వ్యక్తి కూడా. అండ్ ఆయన చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తారు యాజ్ ఫార్ as టెక్నాలజీ ఈజ్ కన్సర్న్. And also he has a great leverage and great network with so many global companies across the world అనమాట. సో ఈ టెక్ కంపెనీస్ అన్నింటినీ కూడా వైజాగ్ రావడం, ఆంధ్రప్రదేశ్ రావడం అనే దాంట్లో నారా లోకేష్ గారు విజనరీ ఉంది, ఎంతో ముఖ్య పాత్ర కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హీస్ ప్రొయాక్టివ్నెస్ ఇన్ గెటింగ్ ద పాలసీస్ వెరీ అట్రాక్టివ్ టు ద ఇండస్ట్రీస్ అనమాట. ఇండస్ట్రీ సెటప్ చేయడానికి కావాల్సిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ ఇన్ ద కంట్రీ. మీరు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఏది కంపేర్ చేసినా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బెస్ట్ పాలసీ ఉందంటే దానికి కారణం కేవలం నారా లోకేష్ గారు మాత్రమే. సో ఆయన ఆధ్వర్యంలో 20 లక్షల కోట్లు పెట్టుబడులు
5 ఏళ్ళు కానీ పెట్టుకున్నారు కదా, అవి కేవలం 2 ఏళ్ళలోనే రీచ్ అవబోతున్నారు. సో లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. I have attended lot of summits all over India. లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు మన యువత కోసం, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళటం కానీ, డిఫరెంట్ కంపెనీస్ సిఇఓస్ని కలవటం కానీ, వాళ్ళందరినీ వైజాగ్లో, విజయవాడ, అమరావతిలో, తిరుపతిలో డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన వాళ్ళ టీం ఎప్పుడు ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టర్ కన్నా ఎక్కువ కష్టపడుతూ మన అందరికీ ఇక్కడ అవకాశాలు రావడానికి ట్రై చేస్తున్నారు. I feel very confident it will all happen. I have seen Lokesh presentation skills. They are excellent now. I was watching him for a long time. Recently, tanu ee madhya Australia vachadu organizations ki ikkadiki invite cheyadaniki. He gave a presentation at a local Australia India Business Council anundi. He gave an excellent presentation. I am surprised to see the presentation skills, and maybe lot of people like him now compared to 5 years back, or he is an excellent potential leader, I can say that. Cyberabad gaani, high tech city gaani, everything it's not built in one day, right? So appudu evariki em anpiyadu 10 years down the line em anukuntamante like high tech city create chesam adi. So ikkada Vizag lo kuda 5 years 10 years down the line ee impact kanipistundandi. So we are really thankful for Nara Lokesh garu for his vision, and Chandrababu Naidu for supporting for all the youngsters like us. చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన విజనరీ గారండి, ఆయన ఇది తెలుసు. సో దాని లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ రోజున యువ నాయకుడిగా లోకేష్ గారు కూడా ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు గారండి, ఆయన అప్రోచ్మెంట్స్ కానీ గమనిస్తే మీరు ఏం చెప్తారు? సార్ అది ఈజ్ క్లియర్ డిసెండెంట్ ఆఫ్ ఎ లెజెండ్. ఎందుకంటే విజన్ ఏదైతే ఉందో అది 100% కంటిన్యూ చేస్తున్నారు, అండ్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తారు. అది క్లియర్లీ విజిబుల్, ఎందుకంటే తీసుకొస్తున్న పాలసీలు కానీ, ఇస్తున్న ఇన్సెంటివ్స్ కానీ. సో కాబట్టి there is no doubt that the IT of AP is in safe hands. కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఎన్ఆర్ఐస్ ని ప్రోత్సహిస్తున్న విధానం చూస్తే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. సో మాతృభూమికి మనం కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో మనం చాలా ఆపర్చునిటీస్, ఇండియా ఈజ్ ఆల్సో గ్రోయింగ్, చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ని ఒక మంచి హబ్ గా తయారు చేస్తున్నారు. లాట్ ఆఫ్ గ్రోత్ ఉంది ఆంధ్రప్రదేశ్ కి. చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో, ఆ స్ఫూర్తితో మేము ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాము. నేను మంగళగిరి నుంచి, మా నియోజకవర్గం ఆయన, మా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారు. మా ఊరిని డెవలప్ చేయడంలో కానీ చాలా బాగా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం స్టేట్ కి సంబంధించి కూడా ఆయన ఎవ్రీ డే ఆయన కష్టపడే విధానం, కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి ఆయన పడే తాపత్రయం చూస్తుంటే మాకు చాలా చాలా ఎంకరేజింగ్ ఉండి, ఎస్ వీ వాంట్ టు కమ్ బ్యాక్ అయినా స్టేట్కి వచ్చి ఏదో చేద్దాం అన్న ఎంకరేజ్మెంట్ కలిగింది. సో హీస్ రియలీ అమేజింగ్ అండి. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అట్ ది సేమ్ టైం ఐటీ మినిస్టర్ లోకేష్ గారు. నేను అట్లాంటాలో ఉండేవాడిని. సో మేమందరం ఇక్కడ రాగలిగామంటే సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, వీళ్ళంతా చేస్తున్న పాలసీస్ కానీ, వీటి వల్ల ఎంతో ఫ్రెండ్లీ బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్ కి ఫ్రెండ్లీగా ఉంది. సో ఇంతమంది రాగలిగారంటే వీటి వల్ల ఎంకరేజ్మెంట్ ఉంది, యూత్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినది. But this summit is unique. Ease of doing business, meeting the officials, and the policies of the government, especially Nara Chandrababu Naidu garu, the visionary to make this world class, is really good and very very encouraging. We are so happy to be here, and I am happy that we have also signed 2 MOUs with the government of Andhra Pradesh. 25 years kritame మేము we decided to come and invest here. So we are successful. So they also spoke to us అనమాట. ఎలా మా ఎక్స్పీరియన్సెస్ అన్ని అడిగారు, చెప్పాము. It's a lovely city, quality of life will be very comfortable to everyone. Commute times చాలా తక్కువ ఉంటాయి, and there's a lot of infrastructural initiatives taken up by the current government. So with the vision our CM has, and Lokesh Garu's dynamic approach to bringing large scale companies and then anchor companies, definitely this is going to be a big booster, and development అనేది మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం చూడడానికి నెక్స్ట్ 5 yearsలో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అని చెప్పి ఆయన థాట్స్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ రోజు మొత్తం ప్రపంచం అంతా విశాఖ వైపు చూస్తున్న పరిస్థితుల్లో చూస్తుంటే ఎలా? అవునండి, ఆయన విజన్ డెఫినెట్గా ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు యాక్షన్ నౌ. అధికారుల్లో కానీ, మంత్రుల్లో కానీ, మా లాంటి బిజినెస్ పీపుల్లో కానీ, ఈవెన్ సిఐఐ ఫస్ట్ టైం ఇంత లార్జ్ స్కేల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్
ఒక Tier 2 సిటీలో జరగడం, ఇక్కడ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అయింది, ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఈవెన్ కొత్త ఆంటర్ప్రినర్స్ కూడా ఆ ఎనర్జీ, ఆ ఎక్సైట్మెంట్ బాగా కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయాలని తపంతో ఉన్నారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ రియలైజ్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎక్సైట్మెంట్ కంటిన్యూ అయితే next 10 years we will see many more entrepreneurs from Andhra. We are a quantum security startup in Singapore. Today we have come to the CII Partnership Summit to sign an MOU with the state government of Andhra Pradesh. So I really thank CM Chandrababu Naidu sir for giving us this opportunity, and it's really welcoming, and atmosphere is also really good. ఒక విజన్ ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారికి, దాన్ని కంటిన్యూ చేస్తూ లోకేష్ గారు కూడా అదే విజన్ కంటిన్యూ చేస్తున్నారు. విశాఖ చాలా పీస్ఫుల్ సిటీ. నేను విశాఖలో ఆల్మోస్ట్ 35 years నుంచి ఉన్నాను. అద్భుతమైన ప్రదేశం, చాలా అనుకూలం దేనికైనా, మైగ్రెంట్స్ రావడానికి కానీ, డెవలప్ అవడానికి కానీ. లోకేష్ గారు చాలా యాక్టివ్గా, అంటే ముందు అనుకున్న దానికన్నా చాలా బాగా పనిచేస్తున్నారు. మరి ఆయన తండ్రి గారి విజన్ ముందు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని, దాంతోపాటు విశాఖని చాలా డెవలప్ చేస్తారని ఆలోచన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.